వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం సూపర్ సార్. లాస్ట్ టైం ఈ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇట్స్ మై ప్లెజర్ సార్. నిజంగానే చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో. సో ఇప్పుడు మొత్తం ఎటు చూసినా కానీ అమరావతి, నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ కూడా మీరు చూసాము. అవును. సో ఏ విధంగా ఉందో ఆయన విజన్ ఎలా ఉందో కూడా మీరు చూసారు. ఇప్పుడు ఎలా ఉందంటే అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, భవిష్యత్తు అమరావతి ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఏ విధంగా లాస్ట్ 30 years నుంచి డెవలప్మెంట్ అయింది. సో అమరావతి అంత టైం కూడా పట్టకపోవచ్చు, చాలా తక్కువ టైంలోనే వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవుతుంది కూడా చాలామంది అంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి నుంచి కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. పబ్లిక్ ఆలోచన కూడా ఎలా ఉందంటే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సో అమరావతిలో ఎలా ఉంటుంది? కొత్త రాజధాని అమరావతి అంటే ఒకప్పుడు పాతదే, మళ్ళీ కొత్త రాజధాని అమరావతి, దాని యొక్క ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంది అని విశ్లేషించేటప్పుడు ఒక 4 ప్రధానమైన అంశాలని మనం విశ్లేషించాల్సి ఉంటుందన్నమాట. ఒక 4 దశలు అని చెప్పుకోవచ్చు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది. అలానే ఈ ప్రస్థానంలో రాజకీయాల గురించి కొంత, చంద్రబాబు నాయుడు గురించి కొంత, జగన్మోహన్ రెడ్డి గురించి కొంత, ప్రభుత్వాల గురించి కూడా కొంత మాట్లాడాల్సి ఉంటుంది. బట్ మనం ఏ పార్టీ కూడా అభిమానులం కాదు, అలానే శత్రువులం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉందనేది మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో 4 అంశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఫస్ట్ స్టేజ్, ఆంధ్రప్రదేశ్ సపరేట్ కాకముందు 2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈరోజు మనం ఇమాజిన్ చేయాల్సి వస్తుంది, అది మనకు సపరేట్ అవుతుందా లేదా అనేది 14 కంటే ముందు తెలియదు మనకి. ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎలా ఉండేది, అక్కడ ఉన్న ప్రజల యొక్క అభిరుచులు ఎలా ఉండేవి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేది అనేది మనం కొంచెం విడదీసి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ విల్ బి హ్యాపీన్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అన్నపూర్ణ అని ఒక పేరు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో మోస్ట్లీ ఇప్పుడున్న ఆంధ్ర రీజియన్ మొత్తం చూసుకుంటే సస్యశ్యామలమైన ల్యాండ్స్ ఉండేవి, పంటలు విస్తారంగా వచ్చేది. అట్లానే భారతదేశంలో లాంగెస్ట్ కోస్టల్ కారిడార్, సెకండ్ కోస్టల్ కారిడార్ ఉండేది. 975 కిలోమీటర్స్ కోస్టల్ కారిడార్ ఉంది. ఇది ఒక పెద్ద బిజినెస్ హబ్ అనమాట యాక్చువల్గా. సో పంటలు బాగా పండేవి, తర్వాతనేమో విస్తారంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుండేది. ఒక డబ్బున్న బాగా ప్రాంతంగా ఉండేదన్నమాట ఏరియా. మనం ఆ టైంలో చూసుకుంటే 11th లార్జెస్ట్ స్టేట్ ఈజ్ ఏపీ అనమాట. అట్లానే 12th మోస్ట్ పాపులేటెడ్ ఉన్న ఏరియా కూడా ఆంధ్రప్రదేశ్గా ఉండేది. 5 కోట్ల మంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను. సో అలా ఉండేది. సో బాగా డబ్బు ఉండటం ఒకటి, తర్వాతనేమో ల్యాండ్స్ ఉండటం ఒకటి. సో ఆల్రెడీ అప్డేటెడ్లో ఉండేవాళ్ళు మనవాళ్ళు, అలా ఉండేది. ఇది ఒక రీజన్. దాంతోపాటుగా ఎలా ఉండేదంటే ఎడ్యుకేషన్కి అపారమైన అవేర్నెస్ ఉండేది ఆ టైంలో మనకి. అంటే ఆంధ్ర పీపుల్ అనేది ఎడ్యుకేషన్లో ఒక 30-35 ఏళ్ళ క్రితం టాప్ నాచ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. మీరు చూసుకోండి, మనం నారాయణ, చైతన్య, భాష్యం, విజ్ఞాన్ ఇవన్నీ అక్కడ పుట్టినవి అనమాట. అసలు ఒక ఎడ్యుకేషన్లో ఒక టాప్ నాచ్కి వెళ్ళాలంటే ఆంధ్రాలోనే చదువుకోవాలనేది ఒక ఇది ఉండేది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కూడాను పేదవాళ్ళైనా సరే ఉన్న కొద్దిపాటి పొలం ఉంటే అది అమ్మేసి, అంటే అది డైలీ బ్రెడ్ అండ్ బటర్ అనమాట, అది కూడా అమ్మేసి, ఉన్న బర్రెల్ని కూడా అమ్మేసి పిల్లలకి చదివించే విషయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా ఆ టైంలో అప్పుడున్న ఎడ్యుకేషన్ అక్కడ చదువుకోవటం అట్లానే అదొక ఇట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్. సో అందరూ అదే ఇచ్చేసుకోవటం, చక్కటి చదువులు చదువుకోవటం, ఇంజనీర్స్ అయిపోవటం, డాక్టర్స్ అయిపోవటం, దెన్ బాగా లైఫ్లో ఎంటర్ప్రెనర్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఎన్ఆర్ఎస్గా సెటిల్ అయిపోవటం అనేది ఒక ఇదనమాట. అలానే నెంబర్ 3 వచ్చేసరికి అక్కడ రాజకీయాలు కూడా ఆంధ్ర వాళ్ళు చాలా, అంటే ప్రాబల్యం కూడా చాలా ఎక్కువ ఉండేది మొత్తం రాష్ట్రం మొత్తం మీద. మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బిఫోర్ ద బైఫర్కేషన్
సీఎంస్ కానీ, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ కానీ, లేకపోతే హై క్యాడర్లో ఉన్న హైకోర్టు జడ్జిలు కానీ ఎవరైనా చూసుకుంటే ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎకానమీ, డబ్బు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఎగ్జిక్యూటివ్ యొక్క క్యాపబిలిటీస్ అవన్నీ ఉండేవి అక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట, అలా ఉండేది. అది కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసారా మీకు రాజమండ్రి, భీమవరం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఈ కొన్ని ఏరియాలో అయితే కొన్ని వేల కోట్ల బతికి అధిపతులుగా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, రోడ్స్లో, దాంట్లో ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్ ఉన్నారు. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ దిస్ ఇస్ ద ఆంధ్రప్రదేశ్ మేకింగ్ ద స్ట్రాంగ్ అనమాట. ఒక లైన్ చెప్తాను మీకు, ఈరోజు కూడా తెలంగాణలో హైదరాబాద్ కనుక తీసేస్తే ఆంధ్ర విల్ బి ద టాప్. ఇఫ్ యూ జస్ట్ ఇమాజిన్, ఒక హైదరాబాద్ కనుక లేకపోతే తెలంగాణలో ఆంధ్ర అనేది ఎవరిగ్రీన్ ఇంకా టాప్ అనమాట, అలా ఉంది. అందుకే మనకి ఇంత ఉండటం వల్లే స్పెషల్ స్టేటస్ అని ప్యాకేజీలు కానీ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వెనకందు వేస్తూ వచ్చిందనమాట. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ జరిగింది ఇది. అయితే ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా బాగున్నప్పుడు బిఫోర్ ద బైఫర్కేషన్లో అందరు చదువుకోవటం, తర్వాత ఉద్యోగాల కోసం లేకపోతే రకరకాల కోర్సుల కోసం హైదరాబాద్కి రావటం. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మూడు C++ అని, తర్వాత ASP ఇవన్నీ ఇక్కడే వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు, ఇక్కడే చదువుకొని ఇక్కడే సెట్ అయ్యి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినా లేకపోతే లండన్ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా దిస్ ఈజ్ బికమ్ మోస్ట్ ఇదనమాట. హైదరాబాద్ కూడా మనదే లాగా ఉండేది తప్పిదే కానీ మంది కాదు అనేది ఉండేది కాదు యాక్చువల్గా. సో మందే అని. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవటం. ఇక్కడ కూడా వెదర్ చాలా బాగుండేది, మంచి సొఫిస్టికేటెడ్ ఫీచర్స్ ఉండేవి. అందరు ఇక్కడ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోవాలని, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఇక్కడే వ్యాపారాలు చేస్తూ ఇలాగా హైదరాబాద్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెన్ హీ బికమ్ ఏ సీఎం, అక్కడి నుంచి ఒక నవభాగ్య నగర నిర్మాతగా ఆయన దానికి పునాదులు వేయడం జరిగింది. ఐటీ సెక్టార్స్ కానీ అవి కానీ. అదే టైంలో బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని, తర్వాత సత్యం రామలింగరాజు కానీ హీ బ్రింగ్స్ అప్ దెన్ ఆస్కింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడం, ఒక కొత్త నవ హైదరాబాద్ని సృష్టించడం. దాని తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత కూడా తర్వాత తరాలుగా వచ్చిన చీఫ్ మినిస్టర్స్ అందరూ ఆ ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతూ హైదరాబాద్ని ఈ రేంజ్కి వచ్చేసింది అనమాట. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆయన 1995 హీ కేమ్, 2004 వరకు హీ వాజ్ దేర్ చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల విషయంలో ఈవెన్ అది భారతదేశానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆ టైంలో ఈయన తీసుకున్న నిర్ణయాల్లో వాజ్పేయి గారు కూడా ఆయన్ని పిలిపించుకుని మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈయన యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకునేవారు అనమాట. దిస్ ఇస్ వే ఇట్ ఇంపాక్టెడ్. అయితే ఇవాళ ఇప్పుడున్నది అమరావతిలో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో ఇది ఒక భూమ్ అనమాట యాక్చువల్గా. సో భూమ్స్ ఎలా ఉంటాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దాని నుంచి లబ్ధి పొందే వాళ్ళు ఎవరు ఉంటారనే విషయంలో మనకి ఈ మధ్య కాలంలో మనకు ఒక 3 భూమ్స్ మనకి ఐడియా ఉంది. ఒకటి ఏంటంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఇక హైదరాబాద్ అయిపోయింది, అంతా ఆంధ్ర అనే టాప్ రేంజ్లో ఉందనేది ఒక పెద్ద భూమ్ నడిచింది ఆ టైంలో. అది ఒక 2 years నడిచింది. దాని తర్వాత ఇక హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళటం స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే అది ఒక భూమ్ తర్వాత ఎలా ఉంటుందనేది చెప్తున్నాను అనమాట. అలానే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 2014 అక్టోబర్ 2వ తారీఖున శంకుస్థాపన అయిన తర్వాత ఇంకా అమరావతి డెస్టినేషన్, ఆంధ్ర అనే డెస్టినేషన్, ఇంకా ఆంధ్రాకి తిరుగులేదని చెప్పేసి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అక్కడ వ్యాపారం, రియల్టర్స్ వాళ్ళందరూ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు వేయటం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2017లో అక్కడ అసెంబ్లీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. సో ఆ 2017-18 వరకు కొంచెం మార్కెట్ అనేది ఆ రాజధాని నమ్ముకొని ఇది బాగా డెవలప్ అవుతుందని చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత, అంటే 19 ఎలక్షన్స్కి ముందు 2 years 3 yearsకి మళ్ళీ మార్కెట్ ఇక్కడ తగ్గిపోవటం, ఇక్కడ విపరీతంగా పెరగటం జరిగింది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాము. తర్వాత జగన్ ఎప్పుడైతే వచ్చారో తర్వాత ఆయన రాజధానిని విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం తర్వాత విశాఖపట్నంలో అదొక భూమి అనమాట. ఫస్ట్ భూమి ఏమో నేను చెప్పిన తర్వాత తెలంగాణ అది సెపరేట్ అయిన భూము. సెకండ్ భూమి వచ్చేసరికి అమరావతి కొత్తగా రాజధాని ఏర్పడిన తర్వాత వచ్చిన భూము. మూడో భూమి ఏంటంటే ఇది మనం విశాఖపట్నాన్ని రాజధానిగా చేసినప్పుడు ఆ టైంలో కొంతకాలం విశాఖపట్నంలో ఒక భూమి వచ్చిందనమాట. ఆ టైంలో అప్పటికే ఒక 3-4 ఏళ్ళుగా విశాఖపట్నంలో మార్కెట్ లేకపోవటం, అందరూ అసలు ఇన్వెస్ట్ చేసి దిగులుగా వెయిట్ చేసే తరుణంలో
ఈయన రాజధాని ప్రకటించడంతో ఉన్న వాళ్ళందరూ టకటక ఉన్న ల్యాండ్స్ అని అమ్మేసి ఎప్పుడు బయటపడతామా అని అనుకున్న వ్యక్తులు ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టకటక అమ్మేసి బయటపడిపోయారు. ఆ టైంలో వీధి పోట్లు ఉన్న ప్లాట్లు, సౌత్ ఫేసింగ్ ప్లాట్లు, ఇక పనికిరానివి చెత్తా చెదారం, సమాధుల పక్కనవి, కాలువ పక్కలు అన్ని ప్లాట్స్ అమ్ముడిపోయాయి అనమాట. అలా వాళ్ళు బయటపడిపోయారు. కొత్తగా కొంతమంది ఎంటర్ అయ్యారు. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఏమిటంటే తర్వాత మళ్ళీ ఈ జగన్ ప్రభుత్వంలో కొంతమంది మళ్ళీ అమరావతిని రాజధాని చేయాలి అనే వచ్చేసి కోర్టు దానికి కొంచెం సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరగడం వల్ల మళ్ళీ భూమి పోయింది. ఈ భూమి వల్ల ఉపయోగం ఎవరికంటే ఇద్దరికే అవుతుందండి. అది కూడా 10% అవుతుంది. ఆల్రెడీ ఇరుక్కుపోయి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు బయటపడాలి ఇటు వాళ్ళందరూ బయటపడిపోతారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు బాగుపడతారు బయటపడేవాళ్ళు. నెంబర్ 2 ఏంటంటే కొంచెం తెలివిగా ఉండి ఇమ్మీడియట్గా 2-3 ట్రాన్సాక్షన్స్ రోల్ చేస్తారు కదా, వాళ్ళు బాగుపడతారు. ప్రతి భూమిలో జరిగేది అదే. కానీ దీనికోసం మొత్తం రాష్ట్రాలు ప్రచారం చేస్తుంటాయి, రియల్ భూమి అని. ఓన్లీ 10% గెట్ బెనిఫిటెడ్. ఇవాళ కూడా అమరావతిలో నేను అమరావతి గురించి, నాకు అమరావతిలో ల్యాండ్ ఉంది, విజయవాడలో హ్యావ్ ల్యాండ్, మంగళగిరిలో ఉంది. ఐ నో ద ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలుగా మార్కెట్ అక్కడ అస్సలు లేదు. రాజధాని అన్న తర్వాత అసలు రాజధాని అని పేరు ఎత్తగానే 20 లక్షలు ఉన్న ల్యాండ్స్ 30-40 కోట్ల రూపాయల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పెరుగుతుందని ఆశతో అలా కొనుక్కుంటే తర్వాత ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత అక్కడ ఆగిపోయి 20 లక్షల ల్యాండ్ 1 కోటి రూపాయలతో కొనుక్కుని ఆగిపోయిన వాళ్ళు 5 ఏళ్ళుగా వెయిట్ చేస్తూ ఇప్పుడు దాన్ని మళ్ళీ 5 ఏళ్ళు కూడా కవర్ అవ్వాలి కదా, కవర్ అయ్యేటట్టుగా 5 ఏళ్ళు కరెక్షన్ చేసుకోవాలి కదా. ఆ కరెక్షన్ పీరియడ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చేసి అమ్మయ్య బయటపడ్డాం అని చెప్పేసి 1,10,000 1,15,000కి ఇవ్వటం. ఆ 1,15,000 తీసుకున్న వాళ్ళు 1,50,000 చెప్పటం, 1,50,000కి అగ్రిమెంట్ చేసుకోవటం, 1,50,000 అగ్రిమెంట్ చేసుకుని ఇంకొకరికి 1,75,000కి చేయటం, వాళ్ళ తర్వాత ఇట్లా ప్రస్తుతం దిస్ ట్రెండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కొంతమంది బయటపడే వాళ్ళు బయటపడిపోయారు. ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు 1,50,000 అని చెప్పి 1,15,000కి నేను కొన్నాను, 1,50,000 మార్కెట్లో పెట్టాను, ఓన్లీ అగ్రిమెంట్ అయింది. 1,50,000 తీసుకున్న అతను నాకు అగ్రిమెంట్ చేసుకున్నాడు, 75,000 ఆయన పెట్టాడు మార్కెట్లో, తర్వాత ఇంకొకటి 2 కోట్లను పెట్టారు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు డబల్ అయి ఉంది ఫిగర్. ఎండింగ్కిను ఇప్పటికీ బబుల్ అలా ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. ప్రాక్టికల్గా అయితే జరుగుతున్న తీరైతే ప్రస్తుతం అయితే ఇది అనమాట అదే విషయం. ఇకపోతే ఇది ప్రతి భూమిలో కూడా జరిగేది ఇదే. పోయిన కొత్త నీరు వస్తుంది, వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ అవుతుంది. కొంతమంది టెంపరీగా ట్రేడ్ చేసిన వాళ్ళు బయటపడిపోతారు. దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ రిజల్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇదేంటంటే చంద్రబాబు నాయుడు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావటం, తర్వాత ఆయనకి సంపదని సృష్టించడం, ఆయనకి అసలు ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ అనుకోవాలి. ఆయన ఒక ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేసే విషయంలో కానీ, కంపెనీస్ తీసుకొచ్చే విషయంలో కానీ హీఈస్ ద నెంబర్ 1 ఫర్ దట్. అలానే ఇది ఒక పాజిటివ్ నోట్ అయితే. నెంబర్ 2 సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన ఈ టీడీపీ యొక్క అట్లానే జనసేన యొక్క ఇండియా గవర్నమెంట్ యొక్క చాలా ప్రాధాన్యత ఉండటం వల్ల ఇప్పుడు కొంచెం ఛాన్సెస్ ఆంధ్రప్రదేశ్కి కొంచెం సపోర్ట్ ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. యాక్చువల్గా ఈ 2 నమ్మకాలు ఈయనకున్న ఇది, తర్వాత మన ఆంధ్ర వాళ్ళకి మామూలుగానే కొంచెం డబ్బు అది ఇది ఉంటుంది కదా, సో ఈవెన్ పర్వాలేదు మనం సస్టైన్ అవ్వగలుగుతాం అనేది ఒక ఈవెన్ ఈ 3ని బేస్ చేసుకొని పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దేర్ విల్ బి సంథింగ్ హ్యాపెన్. ఇదన్నమాట. దీన్ని మనం ఇది పాజిటివ్ నోడు. నెగిటివ్గా వస్తే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ని ఒక రేంజ్లోకి తీసుకుపోయారు. ఆ టైంలో ఏమైందంటే ఈ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆయన గవర్నమెంట్ మారిపోవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అసలు భారతదేశం మొత్తం అవాకైంది ఈయన ఎందుకు ఓడిపోయారని. ఆ టైంలో ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో సీఎంస్లో బెస్ట్ సీఎం షీలా దీక్షిత్ ఉండేది ఢిల్లీలో. తను బెస్ట్ సీఎం అంటే ఏంటంటే లంచాలు తీసుకోపోవటం, అభివృద్ధిని చేయటము, తర్వాత సంక్షేమ పదాలని ప్రాంప్ట్గా అమలు చేయటం అనేది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని బెస్ట్ సీఎం. ఆ రోజుల్లో పెద్దగా న్యూస్ పేపర్లు తప్పితే ఏం లేవు కాబట్టి దాని మీద చదువుకున్న బెస్ట్ సీఎం అనేది అట్లా ఉండేదన్నమాట. నేను ఆ టైంలో 2008 ఆ టైంలో ఢిల్లీ వెళ్తే చిన్న పని మీద క్యాబ్లో కూర్చున్నాను నేను. వాళ్ళు హిందీ మాట్లాడతాను, హిందీ సిక్ అతను. మన ఇక్కడి నుంచి ఫోన్ వస్తే నేను తెలుగులో మాట్లాడుతుంటే క్వశ్చన్ అడిగాడు, మీరు ఆంధ్ర వాళ్ళ అని. ఎస్ అని చెప్పాను అనమాట. తెలుగులో మాట్లాడుతుంటే అర్థమైందని. हमने ये समझ नहीं पाया आप చంద్రబాబు నాయుడుకు క్యూ హరాయా అన్నాడు. మీరు ఎందుకు ఓడించారు అక్కడ, మాకు అర్థమే కాలేదు, ఇట్స్ డూయింగ్ వండర్స్ కదా అని అన్నాడు అనమాట. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. అసలు ఎందుకు ఓడిపోయారు అనేది వీ డోంట్ నో. అంటే దెర్ విల్ బి ఒక పరిపాలన దక్షతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపనతో పాటు ఒక అడ్మినిస్ట్రేషన్తో పాటు పీపుల్ నీడ్ మోర్, ఇంకా కావాలి సంథింగ్. అందుకే కదా ఇంత బాగున్న పరిపాలన ఓడిపోయారు అంటే పీపుల్ నీడ్ మోర్ సంథింగ్, దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ అనమాట.
అలానే మన కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన కూడా బయట వాళ్ళకి మనకు కూడా చాలా బాగుంది, రాష్ట్రాన్ని ఎంతో ముందు తీసుకెళ్లారు, ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఇది మనకు వచ్చిన వార్తలు అనమాట. మళ్ళీ లాస్ట్కి వచ్చరికి ఈయన ఓడిపోయేసరికి మళ్ళీ నాకు యూఎస్ నుంచి చాలా కలిసి వస్తాయి. అరే వాట్ హ్యాపెండ్ తెలంగాణ ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ ఈజ్ డూయింగ్ వెల్ కదా, కేటీఆర్ డూయింగ్ వెల్ కదా అని. అంటే ఇది ఒక నెగిటివ్ నోట్స్ అనమాట. ఎంత బాగున్నా కూడా ఏమవుతుందని ఒక భయాన్ని తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఇవి. కరెక్ట్ సార్. సో అలానే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడుకి వ్యవహార దక్షత ఉన్న అన్నీ ఉన్నా కూడాను, సెంట్రల్లో కొంచెం కెపాసిటీ ఉన్నా కూడాను, మినిమం దాని టెన్యూర్ డెవలప్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు అనేది అదొక పీరియడ్. అది దాన్ని మనం ఓవర్ నైట్ మన బిల్డింగ్ కట్టలేంగా, దానికి స్టేజెస్ ఉంటాయిగా. ఫస్ట్ ఏమో కాలమ్స్ తీయాలి, తర్వాత ఏమో మనం వాల్స్ అది స్లాబ్ వేయాలి, దానికి ఒక క్యూరింగ్ టైం ఉంటుంది 15 days. ఇలాంటివి టేకింగ్ టైం అనమాట. డబ్బులున్నా కూడా కాదు అది. ఇన్ దట్ అంత ఫాస్ట్గా డెవలప్ అయ్యేటట్లయితే రాజధాని ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు. యాక్చువల్లీ దే కెన్ డూ వండర్స్ యాక్చువల్లీ కదా. అయితే అది దానికి ఒక స్టేజ్ టైం పడుతుంది. అది అంతే, ఆ టైంని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అభివృద్ధి అనేది తీసుకునేది టైం అనమాట. సో ఇంకా ఈ చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంటారు అని కనుక గ్యారంటీ ఉంటే దెన్ దెర్ ఈజ్ నో ఇంకా చాలా అంటే ఇప్పుడున్నది బుడక కాదు, ఇది రియలిస్టిక్గా ఉన్న రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు అనమాట. సో అది మనం 5 years తర్వాత వాట్ హ్యాపెండ్ అనేది వీఆర్ సపోజ్ టు థింక్ అబౌట్ ఇట్. అది ఇకపోతే ఇంకొక నెగిటివ్ నోటీస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్గా రాకముందు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ఆర్థికంగా కుదేలైపోయింది, అప్పులు పాలైపోయింది. అప్పులు ఇవ్వడానికి ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ అంటే లో వెళ్తే అప్పులు ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, బయట ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వవు, బ్యాంక్స్ కూడా లోన్లు ఇవ్వవు. అది కూడా ఆ సూచి కూడా దాటిపోయింది. ఇంక ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితులు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ప్రాంప్ట్గా ఇవ్వలేదని న్యూస్ పేపర్లో మనం వ్యతిరేకతను చూసాం అనమాట. అంటే రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, కుదేలైపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కూడా అంత ఇదిగా లేదు, దాన్ని కూడా కట్ చేస్తున్నారు అనేది మనకు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ కదా. ఆ రోజుల్లో మనం అనుకునేది ఏంటంటే, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు సంవత్సరానికి 85,000 కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సంక్షేమ పథకాలకి 135,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న అప్పులు తీర్చాలి. తీరిస్తే కానీ వాళ్ళకి రేటింగ్ పెరగదు. రేటింగ్ పెరిగితే కానీ బ్యాంక్స్ అవన్నీ లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావు, ఎనీథింగ్. సో రేటింగ్ పెంచడానికి అప్పులు తీర్చాలి. ఈ సంక్షేమ పథకాలని 135,000 కోట్లని అమలు చేస్తూ దానికి డబ్బులు కావాలి. రెగ్యులర్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో, రాష్ట్రాన్ని నడపడానికి కావాల్సిన క్యాపిటల్ ఏదైతే ఉందో, శాలరీస్ కానీ ఇవన్నీ దీన్ని మెయింటైన్ చేయాలి. దాని తర్వాత డెవలప్మెంట్ అనేది వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేజ్లో డబ్బు రాదు, ఇన్కమ్స్ రావు, ఓన్ డబ్బు పడతానే ఉంటుంది, పే చేసుకుంటూనే వెళ్ళాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన తర్వాత దెన్ ఎంప్లాయ్మెంట్స్ అవన్నీ జనరేట్ అయిన తర్వాత దెన్ రాష్ట్రానికి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆలోచనని ఒక సామాన్య మానవుడికి కొంచెం ఆలోచింపజేసే పరిస్థితులు ఉంటాయి. ఇలా ఇన్ని పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ గవర్నమెంట్ని నిర్వహించుకుంటూ ఫాస్ట్ ట్రాక్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోగలుగుతాం అనేది ఒక ప్రశ్నార్థకం. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చాలా కంట్రీస్లో అందరినీ హీ ఇన్వైటెడ్ యూ. చంద్రబాబు నాయుడు గారికి బ్రాండింగ్ ఉంది. సో ఈయన ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఇన్వెస్టర్కి కానీ, ఒక కంపెనీ ఫ్లోట్ చేసేవాళ్ళకి కానీ, జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ కంపెనీస్, వీళ్ళు ఏంటంటే సొంతగా గ్లోబల్గా జీసీసీ అంటే నాకుగా నేను వచ్చేసి అక్కడ ఎవరి సహకారం లేకుండా నాకుగానే అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ నేను రన్ చేస్తానన్నమాట. ఎవరు సార్ అలాంటి జీసీస్ ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా ముందుకు వచ్చాయి. క్యాపిటల్ బాగా నిర్మాణం అయిన తర్వాత మేము అది చేయాలి ఇది చేయాలని చాలా ప్లాన్స్ జరిగినాయి. మరి అది 5 yearsలో ఫెయిల్యూర్ రిపోర్ట్, అది కూడా ఒక నెగిటివ్ మార్క్. ఇప్పుడు ఇన్వెస్టర్ చేసేవాళ్ళు అది ఆలోచిస్తారు కదా, ఇట్ ఈజ్ ఎ గ్యారంటీ ఆఫ్ 10 years దెన్ దెర్ ఈజ్ నో డౌట్. సో అందుకని ఇది ఒక భయం ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక రకమైన అంటే కొంచెం విషయంలో విశ్లేషించినప్పుడు ఇవన్నీ భయాలు. ఒక పాజిటివ్ ఏంటంటే, లేదు చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండింగ్ ఉంది, సంపద సృష్టిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లో మంచి హోల్డ్ ఉంది అనేది ఒక పాజిటివ్ నోట్స్. ఈ రెండింటి మధ్యలో ఒక చాలా కన్ఫ్యూజన్ ఉన్నమాట, ఇది వాస్తవమే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు కూడా మనం ముందుకెళ్ళటం అంత కరెక్ట్ కాదు. హార్డ్ అనేది మనీ కదా. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ దెన్ ఇదనమాట. ఈరోజు నేను రాత్రి కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఏమంటున్నారు, అన్న ఏం లేదన్న భూమి మేము ఇప్పుడు 30,000 15,000 20,000 అనేది 40,000 చెప్తున్నారు అని. 40,000 ఎక్కడ చెప్తున్నారో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల మీ కనుచూపు ఎక్కడ దాకా వెళ్తుంది, అక్కడ దాకా పొలాలు తప్పితే ఉండవు, అక్కడ 40,000 ఉంది. అదే హైదరాబాద్ చుట్టుపక్కల 40,000 రూపాయల గజం ఉన్న చాట చూసుకుంటే పక్కన ఏదో అపార్ట్మెంట్, దూరంగా ఒక అపార్ట్మెంట్ అవుతున్నాం, పక్కన ఒక రోడ్ వెళ్తున్నాం, ఒక 4-5 కన్స్ట్రక్షన్స్ అవుతున్నాం, సంథింగ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ వే. ఆ రకంగా బేర్ చేసుకుంటే ప్రస్తుతం అయితే
నా సిన్సియర్ సజెషన్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే హైదరాబాద్కి ఆల్రెడీ చాలా కంపెనీస్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది అనమాట.